పంతులు గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఇందిరా, సింధుజాక్షి గోపి పూజకు సిద్ధమయ్యారా? అదిగోండి మామయ్య వస్తున్నారు. ఇంకాసేపట్లో మ్యాడీ రాడన్న విషయం తెలుస్తుంది. నాన్నగారు ఇల్లు పీకి పందిరేస్తారు. మ్యాడీ లేకుండా సింధుజాక్ష గోపిలో ఫంక్షన్ జరిగే ఛాన్సే లేదు. ఇంతకీ మధుసూదన్ ఎక్కడా? అడుగుతున్నాను కదా, మధుసూదన్ ఇంకా రాలేదా? నాన్న, ఉదయాన్నే వాడు ఫోన్ చేసి బయలుదేరానని చెప్పాడు. ఆ విషయం మీకు కూడా చెప్పాను కదా, కానీ ఇప్పుడు ఫోన్ చేస్తుంటేనేమో ఫోన్ తీయట్లేదు నాన్న. ఏమంటున్నావు అత్తయ్యా? ఇంట్లో పూజ జరుగుతుందని తెలిసి కూడా వాడెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? కొంప తీసి వాడికి కార్యక్రమం చేసుకోవడం ఇష్టం లేదా? ఆ విషయం తాతయ్యకి చెప్పలేక ఇల్లు వదిలేసి పారిపోయాడా? ఏమో నాకేం తెలుసు సింధు. ఈ క్షణం వరకు మ్యాడీ వస్తాడనే అనుకున్నాను. ఇప్పుడు నా ఫోన్ కూడా తీయకపోయేసరికి నాకు అనుమానంగానే ఉంది. అయ్యో, పంతులు గారు, ఈరోజు మా సింధుజాక్షి గోపి శ్రీలక్ష్మి మధుసూదన్ల జంటలకి 16 రోజుల పండుగ జరిపించాలని నాన్నగారు నిర్ణయించారు. ఇప్పుడేమో మా మ్యాడీ వస్తాడో రాడో తెలియట్లేదు. బహుశా వాడికి రాకపోవచ్చు. అందుకని ఇంకో మంచి ముహూర్తం ఉందేమో చూడండి. శ్యామలక్క, మీరు వచ్చినందుకు తాంబూలం తీసుకొని బయలుదేరండి. ఇంకో మంచి రోజు చూసి పిలుస్తాం, అప్పుడు రండి. అరవింద్, హైమావతి, ఇంతకాలం మీ ముద్దుల కొడుకు మన చేతుల్లోనే ఉన్నాడని గుడ్డిగా నమ్మాను. వాడిప్పుడు నా నమ్మకాన్ని దెబ్బతీశాడు. ఈ కుటుంబం పరువు తీశాడు. ఇలా నలుగురిలో తలదించుకునేలా చేశాడు. అలా ఎప్పటికీ చెయ్యం తాతయ్య.